ఈరోజు నేను మీ ముందుకి కొత్త రెసిపీ తోటి వచ్చాను. రాజ్మా మసాలా రెసిపీ సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇది టేస్టీగా రోటీస్తో కానీ రైస్తో కానీ తినచ్చు. లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రాజ్మా, జింజర్ గార్లిక్, ఆనియన్, టమాటాస్ అండ్ గ్రీన్ చిల్లీస్, బ్లాక్ పెప్పర్, లవంగాలు, దాల్చిని, యాలకులు. రాజ్మాని నైట్ అంతా నానబెట్టేసి ఉంచి దీంట్లో ఈ మసాలాలన్నీ మిక్స్ చేసేసి పెట్టాలి. మిక్స్ అంటే మిక్స్ కాదండి, సైడ్ని పెట్టేసి కుక్కర్లో పెట్టేయాలి. కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టి తీసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ని మనం చాప్ చేసుకుందాం. ఫస్ట్ జింజర్ని చాప్ చేసుకుందాం. గార్లిక్ అట్లాగా వేసేసినా కానీ బాగుంటుంది, ఎందుకంటే అది చాపర్ కాబట్టి పైన ఉన్న పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అది ఫస్ట్ జింజర్ చేయాలి ఫస్ట్, తర్వాత గార్లిక్ చేసేద్దాం. గార్లిక్ ఇప్పుడు పైన వచ్చిన పొట్టు మొత్తం తీసి పక్కన పెట్టి ఇప్పుడు జింజర్లో యాడ్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందాక చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ ఇందులో యాడ్ చేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్ని చాప్ చేసుకుందాం. ఆనియన్ని కూడా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యే వరకు దీన్ని మిక్స్ చేద్దాం. కొంచెం సేపు ఆగిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటాస్ యాడ్ చేద్దాం. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, కారం పొడి, తర్వాత ధనియాల పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన రాజ్మాని ఇందులో యాడ్ చేసేద్దాం. అందుట్లో మనకి ఇష్టమైతే అందుట్లో పెప్పర్, దాల్చిని, ఇలాచి ఉంచుకోవచ్చు. నేనైతే తీసేస్తాను, ఉంచుకున్నా బాగానే ఉంటుంది అది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక 15-20 నిమిషాలు దాన్ని
సిమ్లోనే ఉడకబెట్టాలి. హైలో పెట్టినప్పుడు ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనకు కావాలంటే మనం గ్రీన్ చిల్లీస్ ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అందులో మగ్గిపోయి ఇంకా బాగా అనిపిస్తుంది, మనకు టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా రెడీ టు సర్వ్.